రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో నిర్వహించిన బీఆర్ఎస్ డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీల అమలులో పూర్తిగా విఫలమైందని, ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత పెరుగుతుందని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ చేసిన కృషిని ప్రజలు గుర్తు చేసుకుంటున్నారని, రాబోయే ఎన్నికల్లో మళ్లీ గులాబీ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ప్రజలకు ఇచ్చిన హామీలపై సమాధానం చెప్పాలంటూ కేటీఆర్ డిమాండ్ చేశారు. రైతుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. కేసీఆర్ హయాంలో అమలైన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలు ఇప్పటికీ గుర్తు చేసుకున్నారని అన్నారు. ఈ నెల 25వ తేదీ తర్వాత వేములవాడ నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో పర్యటిస్తానని తెలిపారు. కార్యక్రమంలో చెల్మడ లక్ష్మీ నరసింహారావు, జీవన్ రెడ్డి, ప్రవీణ్, తూల ఉమ, ఏనుగు మనోహర్ రెడ్డి, అరుణ, రామతీర్థం, మాధవి తదితర నాయకులు పాల్గొన్నారు. విద్యార్థులకు 5 లక్షల కార్డు ఇస్తాను, ఎక్కడ వెళ్ళే కాలేజీలో ఫీజు కట్టడం చేసిండ్రా, అమ్మాయిలకు స్కూల్ ఇస్తాను ఇచ్చిండ్రా. ఏమో అంటే వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో దాన్ని సమగ్రంగా సంపూర్ణంగా విశ్లేషించే శక్తి మనలో ఉండాలి. అదే ఈ ట్రైనింగ్. ట్రైనింగ్ అంటే ఏదో వచ్చారు, సైన్ పెట్టారు, నాయకులు మాట్లాడారు, స్పీచ్ ఇచ్చారు కాదు. నాయకత్వ లక్షణాలు కావాలంటే గ్రామీణ ప్రాంతాలలో మీరు నమ్మిన సిద్ధాంతాన్ని, నమ్మిన పార్టీని సమర్థంగా తీసుకుపోయి మరి అక్కడ మనకున్న ఛాతీలు తెలివి పదన పెట్టి వాళ్ళు మాట్లాడడానికి ఓపికగా మరి ఒప్పించి ఈ పార్టీ మంచిది, ఈ పార్టీ ప్రజాస్వామ్యంలో ఈ తెలంగాణలో ఇదే పార్టీతో అభివృద్ధి అయిందనే శక్తి మీద మీకు ఆ మీద శక్తి మీద ఉండాలి అని మేము భావిస్తాం. అందుకే ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఆలోచించాలి. ఈ శిక్షణ అంటే ఏదో స్పీచ్ ఇచ్చడో లేదంటే ఏదో మరి ఏదో చదివి ఏదో మనకు ఉన్న నాలెడ్జ్ ఎక్కడో రైతులు సరిపోదు. మరి వీడి భూములు మన రైతులు బాగుపడే పరిస్థితి ఉంటుంది అని వారు దాన్ని మనలోకి మనం తీసుకొచ్చారు. అదే కాదు మరి నియమించి అంటే మేము కూడా ఉన్నాం, చాలా చూసాం. ఎక్కడో వచ్చి జోన్ 1, 2, 3 శిక్షణ పెట్టి ఎక్కడో జోన్ తీసుకొచ్చి ఇక్కడ చేసారు. ముఖ్యంగా జడ్జి ఆంధ్ర ప్రాంతంలో అపాయింట్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఆదిలాబాద్ దానికి తీసుకొచ్చి తెలంగాణలో మరి మోసం చేస్తా ఉంటాం. ఇట్లా రకరకాల మోసాలకు గురైన ఈ తెలంగాణ రాష్ట్రం మళ్ళీ తెలంగాణ తెచ్చుకుంటేనే బాగుంటుంది ఉద్దేశంతో ఇవాళ కొట్లాడిన వారి లక్ష్యం తెలంగాణ సాధన. కష్టమైంది, చాలా మంది హీరణ చేసినారు, అవమానాలకు గురైనారు. ఏం చేసినా కూడా వారు కష్టపడి మీ అందరినీ తెలంగాణ రాష్ట్ర ప్రజలు కొంతమందితో స్టార్ట్ అయ్యి 1,00,00,000 మందిని మరి వాళ్ళ ఆలోచన చేసి ఇలా తెలంగాణ సాధన 14 సంవత్సరాల సుదీర్ఘంగా పోరాడి తెచ్చుకున్నారు. అంటే మీకు ఒక లక్ష్యం కావాలి. రాజకీయంలో నేను చేస్తున్నా అంటే ఇది చేస్తున్నా, నా లక్ష్యం ఇది అనే విధంగా ఇలా గౌరవ కేసీఆర్ గారిని స్ఫూర్తిగా తీసుకొని వారు ఏదైతే ఉద్దేశంతో ఈ తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకుంటూ ఈ తెచ్చుకున్న రాష్ట్రాన్ని మళ్ళీ వదులుకుందామా అని మరొకసారి ప్రశ్నించిన సమయం ఆసక్తి గుర్తు చేస్తా ఉన్నాను. ఇలా సర్వూపకంగా కేంద్రంలో వాళ్ళు చేస్తే ఇలా కాంగ్రెస్ పార్టీ దోపిడీ తప్పించి వాళ్ళు ప్రజల గురించి ఆలోచిస్తున్నారు. ఇలా రైతు సోదరులు కానీ మహిళా సోదరులు అందరూ కూడా ఇలా యువకులు కానీ ఎవరైనా ఏమైంది అంటే మళ్ళా గులాబీ జెండానే మాకు రక్షణ అని లోపల బాధ వ్యక్తపడతారు. మరి మరి దానికి ఉందామా లేదా? ఏమంటారు గులాబీ సైనికులందరూ ప్రకారం ఉందామా? ఈరోజు ఆంధ్ర తెలంగాణగా ఉన్న 2 రాష్ట్రాల్లో 2 ప్రాంతీయ పార్టీలు విజయవంతంగా 25 ఏళ్ళు నిలబడ్డ పార్టీలు 2. ఒకటి ఎన్టీ రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ 1982లో. ఆ 2వ పార్టీ మన నాయకుడు మన కోసం ఎగిరేసిన ఈ గులాబీ జెండా 25 ఏళ్ల కింద. మన ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు ఆదిలాబాద్లో 100 రోజుల్లో ఎంత పెద్ద కండలు తిరిగినా పైల్వానైనా పిల్లలు పుట్టిస్తాడే. మనకు తెలియదా 3 నెలల పిల్లలు పుట్టరా అని? అంటే గట్లా మాట్లాడచ్చా ఒక ముఖ్యమంత్రి? నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారిని, 3 నెలల పిల్లలు పుట్టరా మాకు కూడా ఎరికే, కానీ 30 నెలలు పుట్టకపోతే నిన్నేమనాలి మరి? 30 నెలలు అయిపోయింది కదా, నువ్వే చెప్తివి కదా 3 నెలలనే ఇది చేస్తా అల్లం బెల్లం మోసేతికి బెల్లం పెడితివి, అధికారంలోకి వస్తేవి కూర్చుంటివి. ఇలా ఏమైంది రాబోయే అంటే గట్టిగా అన్నావు అనుకో. ఏమైనా రేవంత్ రెడ్డి గారు రైతు బంధు ఆడవైంది అంటే నీ లాగుల తొండలు ఇడిచిపెడతా. గట్టిగా అడిగినావు అనుకో. ఏమైనా 4,000 పెన్షన్ అంటే నీ గుడ్లు వీకి గోటీలు ఆడతా. ఇంకొకటి నేర్చుకున్నాడు ఏమన్నా అంటే కేసీఆర్ అప్లపాలు చేసిపోయింది, నాశనం చేసిపోయింది, మొత్తం ఖాళీ షిప్ ఇచ్చిండు, నేనేం చేయాలి? కేసీఆర్ అప్లపాలు చేసినాడు.
కేసీఆర్ అప్పులపాలు చేసిండే అనుకుందాం. సరే నువ్వు చెప్పింది ఒక్క నిమిషం, నువ్వు చెప్పేది అన్ని లంగ మాటలు అవద్దాలే కానీ ఒక్క నిమిషం నిజమే అనుకుందాం. మరి ఏం చేసిండు కేసీఆర్ అప్పులపాలు చేసి? కేసీఆర్ అప్పు చేస్తే 200 పెన్షన్ను 2000 రూపాయలు చేసిండు. కేసీఆర్ అప్పు చేస్తే 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో 73,000 కోట్ల రూపాయలు వేసిండు. కేసీఆర్ అప్పు చేస్తే రాజన్న సిరిసిల్లను జిల్లా చేసిండు, జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ పెట్టిండు, జిల్లాకు ఒక నర్సింగ్ కాలేజీ పెట్టిండు, జిల్లాకు ఒక ఇంజనీరింగ్ కాలేజీ పెట్టిండు. కేసీఆర్ అప్పు చేసిండు, చేసి ఏం చేసిండు? 15 లక్షల మంది ఆడపిల్లలకు పెళ్లిళ్ళు చేసిండు. కేసీఆర్ కళ్యాణ లక్ష్మి పేరు పెట్టి అద్భుతమైన కార్యక్రమం చేసిండు. కేసీఆర్ అప్పు చేసిండు, 1000 గురుకుల పాఠశాలలు పెట్టిండు. కేసీఆర్ అప్పు చేసిండు, కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు కట్టిండు, కరీంనగర్ కరువు తీర్చిండు, మా సిరిసిల్ల వేములవాడకు నీళ్లు తెచ్చిండు, గోదావరి నీళ్లు తెచ్చిండు. నువ్వేం చేసినావు మరి? 2.5 ఏళ్ళ ఏం చేసినావు? 4 లక్షల కోట్ల అప్పు చేసినావు. 4 లక్షల కోట్ల అప్పు. పోనీ 4 లక్షల కోట్ల అప్పు చేసినావు. నువ్వు చేసిన ఒక మంచి పని చెప్పు. 4,000 పెన్షన్ ఇచ్చినవా? మహిళలకు 2,500 వాళ్ళకి ఇచ్చినవా? తులం బంగారం ఇచ్చినవా? 5 లక్షల విద్యా భరోసా కార్డు అన్న ఇచ్చినవా? 10వ తరగతి పాస్ అయితే 10,000, 12వ తరగతి పాస్ అయితే 25,000, డిగ్రీ పాస్ అయితే 50,000, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయితే 1,00,000 రూపాయలు ఒకళ్ళకి ఇచ్చినవా? మరి ఏం చేసినావు? రైతు బంధు బంద్ అయింది, రైతు బంధు బంద్ అయింది. రాహుల్ బంధు మాత్రం జోరుగా నడుస్తుంది. ఈయన రెగ్యులర్ సీఎం కాదు, రెన్యువల్ సీఎం. అందుకే నేను కోరేది మిమ్మల్ని అందరిని ఒకటి, మీ ఎమ్మెల్యే గురించి ఎక్కువ మాట్లాడి ఇంకో వాళ్ళ గురించి ఎక్కువ మాట్లాడి నోరు ఖరాబ్ చేసుకునే అవసరం లేదు. మళ్ళీ కేసీఆర్ గారు రావాలి అంటే బూత్ల వారీగా 262 పోలింగ్ బూత్లుంటే ఏ బూత్లో ఆ బూత్ అధ్యక్షుడు, ఆ బూత్ కార్యవర్గమే మీరే కథానాయకులు కావాలి, మీరే ఒక కేసీఆర్ కావాలి. నేను ఎట్లా ఎగరది గులాబీ జెండా నా బూత్లో, నా నియోజకవర్గంలో, నా మండలంలో, నా గ్రామంలో మీరు గట్టిగా అనుకుంటే తిరుగులేని పరిస్థితిలో మనం గెలుస్తాం. ఉంటాయి, అందరం మనుషులమే, అందరం కూడా అప్పుడప్పుడు తప్పు ఒప్పు చేస్తాం. ఇప్పుడే జీవన్ రెడ్డి గారు ఒక మంచి మాట చెప్పినారు, మనం గెలుస్తామని చెప్పి ఇంట్లో అనుకుంటే నడవది, కరెక్ట్గా పనిచేయాలని. నేను పెద్దలు లక్ష్మీ నరసింహరావు గారిని కూడా నేను ఇదివరకే కోరినా, మళ్ళీ కోరుతా ఉన్నాను. నేను కూడా ఒక పని చేస్తా. వేములవాడలోని ప్రతి మండలం నేను పర్సనల్గా వస్తా, ఒక 100-150 మందితో నేను ప్రత్యేకంగా కూర్చుంటా. మీరు దయచేసి ఏమన్నా చిన్న చిన్న లోపాలు ఉంటే, సవరించుకునేటివి ఉంటే నాకు చెప్పండి. లక్ష్మీ నరసింహరావు గారితో నా ప్రార్థన 25 తర్వాత తప్పకుండా 100% నేను కూడా ప్రతి మండలానికి వస్తాను. మేడిపల్లి, కతలాపూరు, మీ వేములవాడ, కోనరావుపేట, మీ రుద్రంగి, అన్నిటికీ చందుర్తి, అన్ని మండలాలకు నేను కూడా వస్తా. జీవన్ రెడ్డి గారు కూడా వస్తారు. మీతో కూర్చుంటాం. కూర్చొని సాధక బాధకాలు, ఇట్లా మైకులలో ఉపన్యాసాలు చెప్పేది ఏం లేదు. సాధక బాధకాలు ఏం చేయాలి, ఏం సమస్యలు ఉన్నాయి స్థానికంగా, వాటి విషయంలో కాంగ్రెస్ ఎంత నిర్లక్ష్యం చేస్తున్నది, ఎట్లా మనం పోరాడాలి, ఏం చేద్దాం. ఎందుకంటే ఇక మనం అన్ని రాష్ట్ర స్థాయి సమస్యలే తీసుకుంటాం, లోకల్ సమస్యలు పట్టించుకోమంటే నడవదు. ఏ ఊర్లో ఆ ఊరు సమస్య ఉంటుంది, ఆ ఊరు సమస్య, ఆ ఊరు పరిస్థితిని జాగ్రత్తగా తీసుకోవాల్సి ఉంటుంది. ఆ రకంగా ముందుకు పోదాం. ఒక ముఖ్యమైన మాట లక్ష్మీ నరసింహరావు గారితో కూడా నా ప్రార్థన ఏంటంటే, సోషల్ మీడియాలో కొద్దిగా మీ వేములవాడలు వీక్ ఉన్నారు. మీరు ఏమనుకోవద్దు ఈ విషయం నేను అంటున్నాను. మీకు కూడా అకౌంట్ చక్కగా లేదు, మీ లచ్చనకు కూడా చక్కగా అకౌంట్ లేదు. ఆయన మా మామయ్యతోడు వరుసకు కాబట్టి నాకు నడుస్తుంది, నేను ఏదో పడితే అది అనొచ్చు, అల్లుడు కాబట్టి అధికారం ఉంటుంది. నేను వారిని కూడా కోరేది ఏంటంటే, దయచేసి సోషల్ మీడియాలో మనం పెంచాలి. ఎందుకంటే ఇప్పుడు జీవన్ రెడ్డి గారు ఒక మాట అన్నారు, యూత్ కనెక్ట్ కావాలి. ఇవాళ రేపు యూత్ పేపర్లు చదువుతలేరు, టీవీలో వార్తలు చూసే ఓపిక లేదు. ఏం చెప్తాను, ఇట్లా ఫోన్ పట్టుకొని ఇట్లా 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 అంతేనా? మరి అందులో మనం లేమనుకో, మనం కూడా గిట్లా అయిపోతాం. కాబట్టి నా ప్రార్థన, దయచేసి ఇక్కడికి వచ్చిన సోదరులందరితో కూడా నా రిక్వెస్ట్, ఎవడు పోలీసు ఏం బీకలేడు మిమ్మల్ని, అది కూడా చెప్తున్నాను నేను. వాళ్ళకు కూడా ఎరికే 2 ఏళ్ల తర్వాత మళ్ళా గులాబీ జెండా ఎగురుతుంది, మళ్ళా ఖచ్చితంగా కేసీఆర్ ప్రభుత్వం వస్తుంది. వాళ్ళకు కూడా తెలుసు. సగం మందికి సమజ్ అయింది, సగం మందికి గాలే. ఆ సగం మంది సమజైన వాళ్ళు మిగతా వాళ్ళకి చెప్పుకుంటారు, ఆలదాలు చెప్పుకుంటారు. మనం భయపడే అవసరం లేదు. పోస్టు పెడితే భయం, పోస్టు పెడితే వాడేమంటాడో వీడేమంటాడో ఎవడేమనేది లేదు. బరాబర్ బాజాప్తా తెలంగాణకుండే ప్రజాస్వామిక లక్షణమే అది. ఎంత పెద్ద అవతలోడు, ఎంత పెద్దోడైనా గల్లావట్టి నిలదీసిన గడ్డ ఇది. ఒకనాడు నిజాం సర్కారునే బండెనుక బండి గట్టి 16 బండ్లు గట్టి అని చెప్పి తరిమిన ఘనత ఉన్న నేల మనది. హిట్లర్లను, బట్లర్లను అందరినీ ఉరికిచ్చి కొట్టే దమ్మున్న నేల మనది. అందుకే దయచేసి మిమ్మల్ని కోరేది, భయపడవద్దు, బాధపడవద్దు. దబ్బన మీ మీద ఏమైనా కేసు అయితే, ఎవడో ఒకటి కేసు పెట్టిండే అనుకో, నేనున్నా, లక్ష్మీ నరసింహరావు గారు ఉన్నారు, జీవన్ రెడ్డి గారు ఉన్నారు, మేము వస్తాం, ఇడిపించుకొని మేమే తీసుకొస్తాం. మీకు బాధపడే అవసరం లేదు.
ఎవరు ఒక్కరు కూడా భయపడే అవసరం లేదు. నేను కూడా పక్కకే ఉన్న, ఎక్కువ దూరం కూడా ఏం లేను. అందుకే మీ అందరితో రిక్వెస్ట్, మీ అందరినీ కోరేది, సోషల్ మీడియాలో ఖచ్చితంగా మన పర్ఫార్మెన్స్ ఇంకా పెరగాలి, ప్రతి ఒక్కరు అకౌంట్ తెరవాలి, దానికి సంబంధించి కూడా ఒక ప్రత్యేక కార్యక్రమం పెడతాం. वैसे ही हमारे जो भाई हैं यहाँ पे उर्दू में बोलने के लिए बोले हमारे वेमलावाड़ा में, उनसे भी मेरी गुजारिश है, हमारे भाइयों से गुजारिश है, आप सतत रहिए, आप सब लोग होशियार रहिए, क्योंकि आज बीजेपी और कांग्रेस का ये उनका एक एजेंडा है कि जिनके वोट उनको नहीं मिलना है, नहीं मिलने का उनको डाउट है, उनका वोट हटाने का चक्कर, उनका वोट हटाने की साजिश वो लोग कर रहे हैं. इसलिए SIR की जो प्रोग्राम है इसको बहुत होशियारी से हमें संभालना है. 25 जून से प्रोग्राम शुरू हो रही है और 24 जुलाई तक होएगा. तो इसमें हम सभी लोग मिलके पार्टी की तरफ से सतत रह के एकजुट रह के हमें आगे बढ़ना है. మీ అందరినీ మళ్ళొక్కసారి నేను చివరికి ముగించే ముందు కోరేది ఒకటే, ఆకలి అవుతుంది మీకు నాకు కనబడుతుంది, ముగించే ముందు కోరేది ఒకటే, ఫోటోలు కూడా దిగుదాం, ఒక్కొక్కటి దిగుదాం, తొందర ఏం లేదు, నేను ఎక్కడ పోతలేను, పోతే గిడికే సిరిసిలో పోవాలి, ఎడుగు దూరం ఏం లేదు, కానీ ఒక పద్ధతి ప్రకారం దిగుదాం. లాస్ట్కు మళ్ళొక్కసారి చెప్తున్నాను నేను, మీరు వేములవాడ గెలవాలన్న జిద్దు మీకుంటే, కేసీఆర్ సీఎం కావాలన్న జిద్దు మీకుంటే, మీరు చేయాల్సిందల్లా ఒకటే, ఏం చేయాలి? మీ బూత్లో మెజారిటీ తేవాలి. మీ బూత్ కాడికి గులాబీ జెండా ఎట్లా గెలువది చూడాలి, మీ బూత్లో మెజారిటీ తేవాలి. ఇక తర్వాత దేశము రాష్ట్రము ఆయన ఏం చెప్తాడు, ఈయన ఏం చెప్తాడు, మోడీ ఏంది, ఇదేంది, అదేంది, అవన్నీ అటెన్ కా. ముందు నీ బూత్లో మెజారిటీ తీసుకొస్తే నువ్వే దార్కార్వి, నువ్వే లీడరు, అంతేనా? జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం.